అభిమాన నాయకుడు అందరికీ వినమ్రంగా అందుబాటులో ఉండే వ్యక్తి ఎంపీ మిథున్ రెడ్డి గారికి, మిత్రులు చిరకాల మిత్రులు డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి గారికి, సోదరులు మదనపల్లి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నిషార్ అహ్మద్ గారికి, సోదరి శ్రీమసాం గారికి, మున్సిపల్ చైర్పర్సన్ మనోజ గారికి, ఎంపీలకు డిప్యూటీసీలకు, అదేవిధంగా సర్పంచులకు 13 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం కృషి చేసి ఈరోజు యుద్ధానికి సమాయత్తున్న కాంగ్రెస్ వైసీపీ కాంగ్రెస్ కార్యక్రమానికి నమస్కారం తెలియజేస్తున్నా. ఈరోజు రాబోయే ఎన్నికల్లో మీరు గుర్తిస్తే 13 సంవత్సరాలుగా త్యాగాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి గౌరవం నిలుపుతూ పార్టీని ముందుకు తీసుకుంటూ వచ్చారు. ఈరోజు వాలంటీర్ల రూపంగా పబ్లిక్ అందరికీ కూడా ఇంటింటికి బెనిఫిట్స్ వస్తూ ఉంటే వారికి సహాయ సహకారాలు అందిస్తూ ప్రజలకందరికీ మేము బాగా చేశామని చెప్పుకునే విధంగా గర్వంగా కన్వీనర్లు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ, వైసీపీ కాంగ్రెస్ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అందరూ చేస్తూ వచ్చిన మీరందరూ కూడా ఒక్క విషయం మనం చేసేది ఏమంటే, టీడీపీ కార్యకర్తలు వాళ్ళకి బాగా తెలిసిన విషయం ఏమంటే, ఏమన్నా 2 సార్లు 2 ఏళ్ళు బాగా చేస్తే జీవితాంతం ప్రచారం చేసి చెప్పుకోగలుగుతారు. అదే మనందరికి అలవాటు ఏమంటే, ఎన్ని చేసినా ఇంకా చేద్దాం చెప్పుకునే అలవాటు మనకు లేదు. అవునా? ప్రచారం చెప్పుకునే అలవాటు మనకు లేదు. బాగా చేస్తామనే ఉద్దేశాలు మాత్రమే ఉన్నాయి. అయితే ఈ 1-2 నెలలు మాత్రం ఇంత బాగా చేసే ప్రభుత్వాన్ని చెప్పుకుంటూ ప్రతి ఒక్క ఓటర్కు చెప్పుకునే బాధ్యత అందరూ తీసుకోవాలా. ఒక విషయం మనం చేసేది ఏమంటే, కుప్పంలో నేను ఒక పరిశీలనలో ఉన్నా, 50,000 సర్వే చేయడం జరిగితే అక్కడ ఈరోజు మన క్యాండిడేట్ భరత్ 12,000 మెజార్టీతో గెలుస్తున్నాడు అన్నమాట. కుప్పమే గెలిచే పరిస్థితుంటే మీరందరూ అనుకోవచ్చు తెలుగుదేశం పార్టీ పేపర్లు ఉన్నాయి కొన్ని, ఆ పత్రికలు చూస్తూ ఉంటే మీరు ఎవరు మనం గెలిచే పరిస్థితి కాదు కదా, గాలి కూడా పడే పరిస్థితి ఉంటారు. కుప్పమే గెలిచే పరిస్థితి మీరు ఒకసారి ఆలోచించండి. ఇది ఆశామాషిగా నాకు ఎప్పుడు అబద్ధాలు చెప్పే అలవాట్లే, ఉన్నది వాస్తవంగా మాట్లాడే అలవాటు నాకు. దానికి రామచంద్రనారాయణ గారు కుప్పంలో ఇంతవరకు కనీవిగా కార్యక్రమం పెట్టడం జరిగింది. మన అందరికీ అందుబాటులో ఇక్కడ మిథున్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎక్కడా లేని అభివృద్ధి, రోడ్ల విషయం అయితేనేమి, రోడ్లు ఎక్కడ ఇంత అభివృద్ధి చూశారంటే ఎక్కడ జరిగినది, అవన్నీ కూడా ఇంత పెద్ద ఎత్తున చేసిన సోదరులందరూ కూడా నేను మనవి చేసుకున్నది ఒకటే, ఈ 2 నెలలు కష్టపడదాం, సరేనా? అందరికీ ధన్యవాదాలు తెలుసుకోండి. నమస్కారం. ఇప్పుడు